ఫ్రెండ్స్, విజయ్ రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన తర్వాత ఊహించని విధంగా మలుపులు తిరుగుతోంది. ఎందుకనంటే పార్టీ గెలిచేసింది 108 సీట్లతో. కానీ ఆ మిగిలిన 10 సీట్లు, ఆ మ్యాజికల్ ఫిగర్ 118 సీట్లు రావటానికి విజయ్ చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకనంటే ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు 5 సీట్లు ఇచ్చేశారు. మిగిలిన 6 సీట్లు ఎక్కడి నుంచి తేవాలి అనే విషయం పైన చర్చలు జరుగుతున్నాయి. మరొక పక్కన సిపిఐ, సిపిఎం వాళ్ళు, మిగతా ఇండిపెండెంట్ పార్టీ వాళ్ళు కూడా టీవీకేకి పూర్తి స్థాయి మద్దతు తెలిపారు. అంతేకాకుండా తమిళ ఇండస్ట్రీలో దాదాపుగా ఎక్కువ మంది సినిమా వాళ్ళందరూ కూడా టీవీకేనే సపోర్ట్ చేస్తారు. అయితే ఈ నేపథ్యంలో జరిగింది ఏంటంటే విజయ్ అలాగే మొదటి భార్య మధ్య అగ్రిమెంట్ ఒకటి కుదురుకుంది. అదేంటి కొత్తగా ఈ అగ్రిమెంట్ తెర మీదకి రావడం ఏంటి అనుకుంటున్నారా? నిజానికి గమనించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే విజయ్ రాజకీయ ప్రస్థానం మొదలయ్యి ఇక ఎలక్షన్స్ ముందు జరుగుతోందో మొత్తం పనంతా, ఆ సమయంలో సంగీత విడాకులు ఇవ్వటానికి వెళ్ళింది, విడాకులు ఇస్తోంది, తను విడాకులు ఇచ్చేసి లండన్కి వెళ్ళిపోతుంది అన్న విషయం పైన చాలా పెద్ద చర్చ జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మరి విడాకులు ఇస్తోందా అంటే విడాకులు ఇవ్వటం లేదు ఫ్రెండ్స్. దాని విషయంలో వెనక్కి తగ్గింది సంగీత. అటు పిల్లలు, ఇటు విజయ్ తల్లిదండ్రులు. విజయ్ తల్లిదండ్రులు కుదిరించిన సంబంధమే సంగీత సంగీత గారు. అంటే వాళ్ళకి చాలా నచ్చింది ఈ అమ్మాయి. ఎట్ ద టైమ్ ఆఫ్ 1999 వాళ్ళకి పెళ్ళయింది. అంటే పెళ్ళై దాదాపుగా 27 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళ అబ్బాయికి కూడా 25 సంవత్సరాలు పూర్తయ్యాయి. అయితే ఇక విజయ్ తల్లిదండ్రులకి సంగీత గారు అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకనంటే యాజ్ ఎ కోడలుగా ఆవిడ ఎప్పుడు కూడా వాళ్ళ అత్త మామల్ని అవమానించడం కానీ, తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం కానీ ఎప్పుడూ లేదు. విజయ్ ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ కూడా ఆవిడ చాలా హుందాగా ప్రవర్తిస్తూ వచ్చేది. అయితే విడాకులు గోల అయిపోయింది కదా, మరి అగ్రిమెంట్ విషయం ఏంటి అంటే ఇదే ఇప్పుడు చాలా కీలకంగా మారబోతోందంటూ కాలీవుడ్ లో చాలా పెద్ద పెద్దగా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఈ అగ్రిమెంట్ లో ఏముంది, ముఖ్యంగా త్రిషకి సంబంధించి ఏముంది అంటే యాక్చువల్లీ ఫస్ట్ డివర్స్ వేసేటప్పుడు సంగీత గారు వేసిన పిటిషన్ గనక మనం గమనించినట్టయితే ఆవిడ ఒకటే మాట అన్నారు. ఆవిడ కొన్ని విషయాలను దానిలో సూచించినట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అదేంటి అంటే నా భర్త గత కొన్నాళ్ళుగా నన్ను చాలా అంటే చాలా వేరుగా చూస్తున్నాడు. నన్ను పట్టించుకోవట్లేదు, కుటుంబాన్ని అసలు పట్టించుకోవటం లేదు. వేరే ఎక్స్ట్రా మ్యారేజ్ తర్వాత ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు. అయితే అది నేను భరించలేకపోతున్నాను. అదంతా పక్కన పెట్టేస్తే నాకు ఆర్థికమైన స్వతంత్రం కూడా ఆయన నాకు ఇవ్వటం లేదు. ఏదో ఒక ఆంక్షలు పెడుతున్నాడు నన్ను ఆయన. ఇదివరకటి నా భర్తని నేను కోల్పోతున్నాను. అందుకని ఈ మానసిక వేదన్ని భరించలేకే నేను విడాకులు తీసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఇటు కూతురు దివ్య, అటు విజయ్ తల్లిదండ్రులు, ఇక సంగీత వాళ్ళ అమ్మగారు, వీళ్ళందరి ఒక ప్రెషర్ ఉంటుంది కదా. అంటే ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు, అలా చేయకూడదు అని రకరకాలుగా మాటలు ఉంటాయి కదా. సో ఆవిడ ఏం చేశారంటే నేనైతే ఇప్పుడు విడాకులు ఇవ్వటం లేదు. ఎందుకంటే ఆవిడ 27 ఏళ్ల పాటు కాపురం చేశారు విజయ్ గారితో. సో ఆవిడకి కూడా కొంత ప్రేమ ఉంటుంది. ఈవెన్ విజయ్ గారికి కూడా కరెక్టే, త్రిషతో తనకి రిలేషన్ ఉండొచ్చు, కానీ భార్య స్థానం భార్యదే కదా. అయితే ఈ క్రమంలో తను ఏమందంటే ఒక అగ్రిమెంట్ అయితే మా మధ్య ఉంటుంది అనేసి అందనమాట. అయితే ఎప్పుడైతే విజయ్ పాలిటిక్స్లోకి వచ్చాడు, తమిళనాడులో మంచి మెజారిటీతో గెలిచాడు, ఇవన్నీ విన్నామో అప్పుడు మనకు ఒక విషయం అయితే క్లారిటీగా అర్థమైంది. ఏంటంటే త్రిషకి డిప్యూటీ సీఎం పోస్ట్ కానీ లేకపోతే వేరే ఇంకేదో పోస్ట్ వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది కదా. అయితే ఆ అగ్రిమెంట్లో త్రిష కానీ మరింకే ఆడవాళ్ళు కానీ, అంటే వాళ్ళని డైరెక్ట్గా కొంతమంది పేర్లు రాయలేరు కదా, మరి ఏ ఆడవాళ్ళు కానీ అంటే కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు, ఇప్పుడు టీవీకే పార్టీలో రిజిస్టర్ అయిన ఆ మహిళా నేతలు కాకుండా వేరే మహిళలు ఎవ్వరు కూడా పార్టీలోకి రాకూడదు అని చెప్పేసి ఆవిడ ఒక అగ్రిమెంట్ ఇచ్చారు. అంతేకాకుండా పిల్లలు నేను ఆయనతోనే ఉంటామని, ఏ రకంగానూ కూడా ఆయన వేరే విధంగా మమ్మల్ని బాధ పెట్టకూడదని. అంటే ఇప్పుడు ఓకే మీరు వచ్చేసారు, విడాకులు క్యాన్సిల్ అయిపోయింది, త్రిషాదే, మీ పరిస్థితి మీదే అని కనుక రేపొద్దున విజయ్ అంటే అది నేను తట్టుకోలేనని చెప్పి మెయిన్గా
వేరే వాళ్ళు ఎవ్వరు కూడా ఈ పొలిటికల్ లైఫ్ లోకి రాకూడదని చెప్పేసి ఒక అగ్రిమెంట్ అయితే చాలా బలంగా రాసినట్టు కాలీవుడ్ మీడియా అలాగే అక్కడికి సంబంధించిన సోషల్ మీడియాలో చాలా పెద్దగా ఈ వీడియో అంటే ఈ ఫొటోస్ అనేవి వైరల్ అవుతున్నాయి అన్నమాట. అయితే ఈ అగ్రిమెంట్ ఓకే అయిన తర్వాత మాత్రమే విజయ్ దగ్గర నుంచి అంగీకారం వచ్చిన తర్వాత మాత్రమే ఆవిడ లండన్ నుంచి కొడుకుని తీసుకుని వచ్చిందనమాట. ఆల్రెడీ కూతురు ఇక్కడే ఉన్నారు. ఎందుకనంటే కూతురు దివ్య అన్న కూడా తన అన్నయ్య సంజయ్‌కి అలాగే తన భార్య అంటే విజయ్ భార్య సంగీతకి చాలా ఇష్టం అనమాట. ఎంత ఇష్టం అంటే చిన్నారి పాప. ఆ అమ్మాయిని చాలా గారాబంగా చూసారు. ప్లస్ విజయ్‌కి కూడా తన చెల్లెలు చనిపోయిన తర్వాత ఫస్ట్ వాళ్ళు తన కడుపున మళ్ళీ తన చెల్లెలు పుడుతుందని అనుకున్నాడు విజయ్. కానీ ఫస్ట్ బాబు పుట్టాడు. కానీ పాప కోసం మళ్ళీ తన చెల్లెలు తన కడుపునే పుట్టాలి అని చెప్పేసి ఎంతో మొక్కులు మొక్కితే పాప పుట్టిందనమాట. అందుకనే దివ్య అంటే చాలా ఇష్టం విజయ్‌కి కూడా. సో దివ్య మాట కోసం దివ్య చెప్పింది, "అమ్మ నువ్వు విడిపోకూడదు. అన్నయ్య, నువ్వు, నేను, అమ్మ అందరం కలిసే ఉండాలి. నీ పొలిటికల్ ప్రస్థానాన్ని మేమందరం చూడాలి" అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇదేదో జస్ట్ ఒక ఓవర్ నైట్‌లో జరిగిన విషయం అయితే కాదండి. ఎందుకనంటే చాలా అంటే చాలా విషయాల్లో ఎన్నో ఇప్పుడు భార్యాభర్తల్ని ఇద్దరు మనుషులు విడగొట్టడం అంటే జస్ట్ 5 నిమిషాల పని. కానీ ఇద్దరు వ్యక్తుల్ని కలపడం అంటే జన్మ సరిపోదు. కానీ అది కేవలం పిల్లలకి మాత్రమే సాధ్యమయ్యే విషయం. సో అందుకని ఆ విషయం గురించి అయితే మాత్రం ఇక ఇప్పుడు అయితే ఇంకా దాని గురించి ఆమె చాలా అంటే చాలా మదన పడిందనమాట. ఎందుకనంటే ఇప్పుడు ఒకసారి దూరం పెరిగిన తర్వాత ఆ దూరాన్ని సిచ్యువేషన్స్ కానీ చుట్టాలు కానీ లేకపోతే వాళ్ళందరూ విడగొడుతూనే ఉంటారు. మన అనుకున్న వాళ్ళే కలపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకనే ఈ అగ్రిమెంట్ అనే ఒక చిన్న ముందర కాళ్ళకి బంధం పెట్టింది సంగీత గారు. అయితే ఈ అగ్రిమెంట్ని సంతకం చేయాలి అని చెప్పేసి కూతురు కొడుకు అలాగే విజయ్ తల్లిదండ్రులతో పాటుగా విజయ్కి సంబంధించిన అత్యంత ఆప్తులు కూడా ఎస్ ఈ అగ్రిమెంట్ న్యాయమైనది, చట్టబద్ధమైనది, చాలా నిజాయితీతో కూడుకున్నది. ఎందుకంటే ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు ఒక మనిషి ఆడవాళ్ళు అవ్వనివ్వండి, మగవాళ్ళు అవ్వనివ్వండి, పెళ్లి తర్వాత వేరే వాళ్ళని ఇష్టపడుతున్నారు అనుకుందాం. కానీ తనని నమ్ముకుని వచ్చిన వాళ్ళని అన్యాయం ఎవరూ చేయకూడదు కదా. ఖచ్చితంగా వాళ్ళకంటే న్యాయం చేయాలి. కరెక్టే. మనస్పర్ధలు రావటం ప్రతి వాళ్ళ జీవితంలో సాధారణం. ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మనస్పర్ధలు అనేవి పిలిస్తే వస్తాయి. అలాంటి సమయంలో వాళ్ళు కొన్ని బాధ్యతలను మనం యాక్సెప్ట్ చేయాలి. భార్యాభర్తలు అన్నాక విడిపోవాలని ఎవరు అనుకోరు చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా భర్తకి భార్య, భార్యకి భర్త పూర్తిగా పరిపూర్ణంగా నచ్చరు. కానీ పిల్లల కోసం, సొసైటీ కోసం, బాధ్యతల కోసం వాళ్ళు కలిసి ఉంటారు. మన నిజ జీవితంలో కూడా ఎన్నో సందర్భాలలో ఇటువంటి కేసులు ఉంటాయి. అలాగే విజయ్ అలాగే సంగీతాలు కూడా పిల్లల కోసం కలవక తప్పటం లేదు. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే విజయ్ రాజకీయ ప్రస్థానంలో వాళ్ళ అమ్మ భాగం అవ్వాలి అని చెప్పి అటు కొడుకు ఇటు కూతురు ఇద్దరు కోరుకుంటున్నారు. మరోవైపు ఇక్కడ కొడుకు సంజయ్ విషయంలోకి వచ్చినట్టయితే సంజయ్కి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మగారితో దూరం అవ్వటం ఇష్టం లేదు. అప్పటి నుంచి దూరం పెడుతూనే వచ్చాడు. అయితే విజయ్కి అది నచ్చలేదు. కానీ ఈ రాజకీయ ప్రస్థానం మొదలైన తర్వాత ముఖ్యంగా తమిళనాడు సీఎంగా తను మంచి మెజారిటీతో గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఎలాగైనా సరే తండ్రికి తన దగ్గర అవ్వాలి. ఎందుకంటే రాజకీయ వారసుడైనా సినీ వారసుడైనా ఎవరైనా సరే విజయ్కి సంజయ్. సో ఇక ఇప్పుడు తన ప్రాజెక్ట్స్ కూడా ఆగిపోయాయి విజయ్ ఇది లేకపోవటం వల్ల. ఇవన్నీ జరగకూడదు. ఎందుకంటే కొడుకు అనేవాడు తండ్రి విషయంలో ఒక్కొక్కసారి ముందు పట్టుదల పడతాడు. వాళ్ళిద్దరికి ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈగో క్లాషెస్ వస్తాయి. కేవలం కొడుకు తండ్రే కాదండి, తల్లి కూతురికి వస్తుంది, అందరికీ వస్తుంది. కానీ అవి తట్టుకుని దాటుకుని నిలబడితేనే కదా అది వసుదైక కుటుంబం అయ్యేది. సో విజయ్ తల్లిదండ్రులకి కానీ విజయ్ మంచిది కోరుకునే వాళ్ళకి కానీ కావాల్సింది ఏంటో చెప్పమంటారా? ఎలాగైనా సరే విజయ్ మచ్చలేని ఒక చంద్రుడి లాగా తన రాజకీయ సినీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. సినీ జీవితం అంటే ఓకే మచ్చ లేకుండానే వెళ్ళిపోయింది. కానీ రాజకీయ జీవితం బాగుండాలి. తన ఫ్యామిలీ లైఫ్కి ఎటువంటి టోకా ఉండకూడదు అని చెప్పి ఈ రకంగా డైవర్స్ని క్యాన్సిల్ చేసి